దుర్గాభవాని శ్రీ విజయదుర్గామ్మ ముమ్మడవరం మండలం గోదాస్వారిపాలెం శ్రీ విజయదుర్గామ్మ వారికి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది। ఈ రోజుకి 10 రోజులు పూర్తయి 11వ రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా శరన్నవరాత్రి మహోత్సవాలు ముగించుకుని ఈ రోజున విజయదుర్గామ్మ వారి శాకాంబరి అవతార స్వరూపంలో రాజరాజేశ్వరిగా ఉదయం నుంచి కుంకుమ పూజలు, అదేవిధంగా ఈ విజయదశమి పండుగని అత్యంత వైభవంగా ఈ గోదాస్వారిపాలెం గ్రామం చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషాభరితంగా ఈ పండుగను నిర్వహించుకుని విజయదశమి నాడు ఏ కార్యక్రమాన్నైనా ఆరంభించినట్లయితే నిర్విఘ్నంగా కొనసాగి విజయాన్ని పొందుతారని చెప్పి శాస్త్రం ఉంది। ఆ శాస్త్రాన్ని నమ్ముతూ అమ్మవారి దివ్య దర్శనాన్ని చేసి ప్రతి కార్యక్రమాన్ని విజయాన్ని పొందాలని చెప్పి అమ్మవారి దర్శనం చేసుకుని భక్త మహాజనులందరూ కూడా విజయదుర్గా అమ్మవారి అనుగ్రహంతో కార్యక్రమాలని కూడా దిగ్విజయంగా చేసుకుంటూ అత్యంత వైభవమైనటువంటి విజయాన్ని పొందాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది। అదేవిధంగా ఈ 11 రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత శరన్నవరాత్రి మహోత్సవాల్లో రేపు శుక్రవారం రావడం, అదేవిధంగా కావున 12 రోజులు చేసి అమ్మవారిని గ్రామోత్సవ అతి వైభవపేతమైనటువంటి ఊరేగింపుతో మేళతాళాలతో బాణాసంచాతో భారీ ఊరేగింపు నిర్వహించి అమ్మవారి కలశ స్థాపన ఉద్వాసన కార్యక్రమాన్ని చేసి కలశ ఉద్వాసన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా గ్రామం అంతా కూడా ఊరేగింపుగా తిరిగి అమ్మవారిని శ్రీ గోదావరి నదీ తీరాన అమ్మవారి ఉద్వాసన కార్యక్రమం జరుగుతుంది। 4వ తారీఖు శనివారం నాడు విజయదుర్గా అమ్మవారి చాలా భారీ ఉద్వాసన కార్యక్రమ గ్రామోత్సవ కార్యక్రమాలు మేళతాళాలతో బాణాసంచాతో ఉదయం అంతా కూడా పలక్కి సేవలో గ్రామం అంతా తిరగడం, తదుపరి భారీ సంఖ్య అయినటువంటి మేళతాళాలైనటువంటి నృత్య వాయిద్య గీతాలతో అమ్మవారి నృత్యాలతో ఊరేగింపుని గ్రామోత్సవాన్ని తెలిసి గోదావరి నదీ తీరాన ఉద్వాసన కార్యక్రమాన్ని ముగించుకుని మరునాడు 5వ తారీఖు ఆదివారం భారీ అన్న సమారాధన విజయదుర్గా అమ్మవారి సన్నిధిలో ఉదయం 11 గంటల నుంచి కూడా అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది। గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా విచ్చేసి ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి చాలా భక్తి పారవశ్యంతో ఉంటారు। అదేవిధంగా ఈ 11 రోజులు వచ్చినటువంటి అమ్మవారి సేవా కార్యక్రమంలో వచ్చినటువంటి చీరలు, భక్తులు సమర్పించినటువంటి చీరలన్నీ కూడా వేలంపాట పెట్టడం జరుగుతుంది। అదేవిధంగా అమ్మవారికి ప్రీతి అయినటువంటి లడ్డూ ప్రసాదం వేలంపాట జరుగుతుంది। భారీ ఉత్సాహంగా కుర్రవాళ్ళు పెద్దలు అందరూ కూడా ఈ వేలంపాటలో పాల్గొని అమ్మవారి యొక్క సన్నిధిలో అన్నప్రసాదాన్ని స్వీకరించి సంతోషాభరితంగా ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా భక్త పారవశ్యంగా పాల్గొనడం జరుగుతుంది। 5వ తారీఖు ఆదివారం భారీ అన్న సమారాధన విజయదుర్గా అమ్మవారి సన్నిధిలో ఉదయం 11 గంటల నుంచి కూడా అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది। గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా విచ్చేసి ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి చాలా భక్తి పారవశ్యంతో ఉంటారు। అదేవిధంగా ఈ 11 రోజులు వచ్చినటువంటి అమ్మవారి సేవా కార్యక్రమంలో వచ్చినటువంటి చీరలు, భక్తులు సమర్పించినటువంటి చీరలన్నీ కూడా వేలంపాట పెట్టడం జరుగుతుంది। అదేవిధంగా అమ్మవారికి ప్రీతి అయినటువంటి లడ్డూ ప్రసాదం వేలంపాట జరుగుతుంది। భారీ ఉత్సాహంగా కుర్రవాళ్ళు పెద్దలు అందరూ కూడా ఈ వేలంపాటలో పాల్గొని అమ్మవారి యొక్క సన్నిధిలో అన్నప్రసాదాన్ని స్వీకరించి సంతోషాభరితంగా ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా భక్త పారవశ్యంగా పాల్గొనడం జరుగుతుంది।